శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయంలో మనం 12వ శ్లోకం చాలా అర్థవంతమైనటువంటిది, మనకు చాలా అవసరమైనటువంటిది. పదకొండవ శ్లోకం. 10వ అధ్యాయం 11వ శ్లోకంలో ఉన్నాం మనం. బాగానే ఉంది కదా, కనిపిస్తుంది. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారికే దయను చూపుట కొరకై నేను వారి తమ హృదయాకాశమునందు ఉన్నవాడనై అజ్ఞానము నుండి పుట్టే చీకటిని వెలిగిపోయే వివేకమనే దీపముతో నశింపజేసేదను. ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం, దీని గురించి కొద్దిగా మళ్ళా చెప్పుకొని ముందుకు ఈ శ్లోకానికి వస్తాము. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
అక్కడ మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం. అంటే అతను జీవించి ఉండేది మచ్చిత్త మద్గత ప్రాణాహ. అతని చిత్తము నా పైన ఉంది, ప్రాణములు కూడా నా కొరకే నిలబడి ఉన్నాయి. బోధయంత పరస్పరం, ఒకరికొకరు నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ దేన్ని దేన్ని చెప్పుకుంటూ ఉంటారు? ఏదైనా ఒక రూపంతో చేసినటువంటి దాని గురించి అంటే ప్రారంభ స్థాయిలో అది ఉంటుంది. ప్రారంభ స్థాయిలో ధర్మస్వరూపుడుగా రామచంద్రుల వారు ఎలా చేశారు, జ్ఞానస్వరూపుడుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చేశాడు, అవతార పురుషులు అనేటువంటిది మొదటి స్థాయిలో ఉంటుంది. ఏమండి రేపు ఆదివారానికి 19-20 శ్లోకాలు ఇచ్చున్నాం 4వ అధ్యాయంలో. తర్వాత ఆదివారం రోజుకి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమభిమాం విద్యకర్తారం అవ్యయం. ఆ శ్లోకాన్ని ఇప్పుడే చెప్తున్నాను. మీరు మర్చిపోతే నేను మర్చిపోనులే. అంటే రేపారమేమో 2 శ్లోకాలు. యస్య సర్వే సమారంభ కామసంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం తమాహ పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్త నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. భగవద్గీత దగ్గరికి మనం రావాలనంటే కొద్దిగా బుద్ధి బాగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు కొద్దిగా బుద్ధితో పనిచేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అందుకోసం మీరు ఇక్కడ నేను చెప్పేటువంటి దాన్ని మీరు వింటున్నారు. ఎందుకంటే నేను చెప్పేదంటే తత్వవిధానంద స్వామి వారు చెప్పినటువంటి దాన్నే మనం ఇక్కడ విచారణ చేసుకుంటున్నాం కాబట్టి మీరు అలా వినగలిగేటువంటి స్థాయికి మీరు వచ్చి కొద్దిగా అలా వస్తున్నారంటే కొద్దిగా మనసుకు మీరు పని పెట్టినారని అనుకుంటున్నాను. లేకపోతే అందరూ రారు. సరే, ఇప్పుడు ఇక్కడ జై శ్రీకృష్ణ సార్. హరి ఓం సార్, ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాల గురించి తాత్పర్యము భావం సంథింగ్ చెప్పాలనా, లేకపోతే ఆ శ్లోకాల వల్ల మా లైఫ్ లో ఏమైనా మార్పులు ఉన్నాయి అది చెప్పాలనా సార్? అది చెప్పాలా. మీరు ఏం అర్థం చేసుకున్నారు, మీరు అర్థం చేసుకున్న దాన్ని మీ లైఫ్లో ఎలా పెట్టుకున్నారు, అది కావాలి నాకు. ఫస్ట్ శ్లోకానికి అర్థం వస్తుంది, దాన్ని ఎలా నేను అన్వయం చేసుకున్నాను అనేటువంటిది తర్వాత వస్తుంది. అందుకే కదా మనం ఇక్కడ పెట్టుకున్నది కూడా భగవద్గీత జీవనయాత్ర మార్గదర్శిని పెట్టుకున్నాం కదా. అదే అది ఇంకా కంటిన్యూషన్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు దానిపైన ఉంటుంది. సరే, బుక్లో ఉంటాయి. నేను దాన్ని చెప్పాల్సి పని లేదు స్వామి. ఇది ఆమె చెప్పింది కరెక్ట్, అది చెప్పాల్సిందే. అవును, అది తెలుసుకోవాలి. తెలుసుకొని మనకు ఏమర్థమైంది, మన భావన ఎంతవరకు వచ్చింది, మనం దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటే ఎలా తెలుస్తూ ఉంది, ఆచరణలో పెడుతూ ఉన్నప్పుడు ఏమైనా ఎదురవుతూ ఉంటే దానికి సంబంధించి మనం నేను ఇట్లా అనుకుంటున్నాను, దానికి మీరు ఎట్లా అనేటువంటిది అంటే మీరు చెప్తే దానిపైన మళ్ళీ మనం ఒకరికొకరు మనం చెప్పుకోవడం జరుగుతుంది. సరే, అది ఇప్పుడు ఇక్కడ మచ్చిత్త మద్గత ప్రాణాహ ఉండేటువంటి వాళ్ళు భగవంతున్నే పట్టుకొని ఉన్నారు, భగవంతున్నే ఆశ్రయించున్నారు, ఆ భగవంతుని కోసమే ప్రాణములు నిలుపుకొని ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి భగవంతుడు ఏమిస్తాడు? భగవంతుడు ఏమిస్తాడు? ఇక్కడ ఒకటేంటంటే సగుణ సాకారమును పట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే ఒక రూపాన్ని పట్టుకున్న వాళ్ళు. రాముని రూపం పట్టుకున్నారు, లేదా కృష్ణుని రూపం పట్టుకున్నారు. ఆ రూపాన్ని పట్టుకొని ఆ రూపాన్ని పూజ చేస్తున్నారు, ఆ రూపాన్నే చేస్తున్నారు. మంచిదే, కాదని చెప్పట్లేదు. కానీ అక్కడతోనే ఉండిపోతే ముందుకేం పోతాడు?
ముందుకు పోవాలి కదా. ఎంతసేపైనా ఇదే పట్టుకొని ఇలాగే ఉంటే నీకు ఇంకేం తెలుస్తుంది? ఏం తెలియదు అది. పైగా రెండవ విషయం ఏంటంటే, నేను ఇలాగే ఉంటాను, మాకు పెద్దలు ఇట్లాగే చెప్పినారు, మేము ఇట్లాగే చేసుకుంటాము అని అంటే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు. దేవుడు రక్షించలేడు. ఎందుకంటే మీ బుద్ధితో మీరు ఆలోచన చేయాలి. మీకు బుద్ధి ఉంది కాబట్టి ఏం చేయాలి? బుద్ధితో ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎలా దీన్ని తీసుకోవాలి? నిన్నంతటినంటేమి భగవద్గీతలో భగవంతుడు చెప్పిందే కదా. నీ దీన్ని అనుసరించి కాదు. మనం గుడ్డిగా ఒక మార్గాన్ని పట్టుకొని పోవడం కాదు. గుడ్డిగా ఒక మార్గాన్ని పట్టుకొని ఎంతసేపు నేను ఇలాగే ఉంటాను, ఇదే మాకు చాలు అని అనుకుంటే దాన్ని నీకు వేరే వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా నాకు ఇదే చాలు నువ్వు కూర్చున్నప్పుడు దానికంటే పైది నీకు రాదు. అందుకనే భగవంతుని పైన భారం వేసేసి, హే భగవన్, నువ్వు ఎలా నడిపిస్తే నాకు అదే శిరోధార్యం. ఏమి జరిగినా నీవు నన్ను నడిపిస్తున్నట్లుగానే నేను భావిస్తున్నాను. ఈ సకల ప్రపంచమంతా కూడా నీ యొక్క స్వరూపమే. ఈ సకల ప్రపంచంలో ఉండేటువంటి సకల నామరూపములన్నీ కూడా నీ యొక్క రూపమే. ఈ సకల నామరూపాలతో నేను వ్యవహారం చేసేది నీతోనే నేను వ్యవహారం చేస్తున్నానని భావించి నేను వ్యవహారం చేస్తాను అని ఇప్పుడు చేస్తే, ఇది నువ్వు అక్కడ సగుణ రూపంకి చేసినటువంటి పూజ అనేటువంటిది గొప్పదైనా దానికంటే ఇది చాలా గొప్పదవుతుంది. కాబట్టి ఈ భావన అనేటువంటిది పెరగాల్సి వస్తుంది. దీన్ని తెలుసుకోవాలి. నేను పూజ మాత్రం చేస్తానండి. పూజ భగవంతుని తృప్తిపరచడమా? భగవంతుని సంతోషపెట్టడానికి మనం పూజ చేయాలనా? చెప్పండి, అది తప్పు. భగవంతుని సంతోషపెట్టడానికి నువ్వు పూజ చేసినా భగవంతుని నువ్వు సంతోషపరచలేవు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, భగవంతునికి పూజ చేసేదానివల్ల నేను సంతోషపడుతున్నాను, నా మనస్సు ఆనందపడుచున్నది, ఆ ఆనంద స్వరూప తత్వంలోకి నేను వెళుతున్నాను. ఆ భగవంతుడి విగ్రహ రూపంగా ఉండి నాతో ఏమి మాట్లాడకుండానే ఏమి చేయకుండానే నాలో ఆ మార్పుని తీసుకొస్తున్నాడని నువ్వు భావించి ముందుకెళ్ళాలి. అందుకనే నేను చెప్పేది, మొన్న కూడా ఒకటి చెప్పాలని అనుకున్నాను. నువ్వు ఆత్మస్వరూపము అని అంటున్నావు, ఓకే. ఆత్మస్వరూపమని ముందు తెలుసుకో. తర్వాత మళ్ళీ నువ్వు ఈ ఆత్మస్వరూపం పరమాత్మ కంటే వేరా, పరమాత్మేనా ఏది అనేది మళ్ళీ ఆలోచన చేయొద్దు. కాబట్టి ఏం చేయాలి? ముందు నేను ఆత్మస్వరూపం, కరెక్టే, ఆత్మస్వరూపం ఎట్లున్నాను, ఏ విధంగా ఉన్నాను అది తెలుసుకో. అది తెలుసుకోకుండా కేవలము ఎవరో ఏమో చెప్పినారు కాబట్టి నేను జీవుణ్ణి పరమాత్మ కంటే వేరు అని నువ్వు ఎట్లా చెప్తావండి? నాకు వేరే వాళ్ళు అయ్యా, వేరే వాళ్ళు చెప్పినారు, నీకు కూడా వివేకం ఉంది. చూడు, శాస్త్రం చూడు, భగవద్గీతను చూడు, ఉపనిషత్తులను చూడు, మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విను. మహాత్ములుగా ఉన్నటువంటివి వీటిలో ఉండేటువంటి విషయాలు చెప్పకుండా వేరే విషయాలు చెప్తా అంటే నీ అంతటి నువ్వే కొంచెం సంశయం చెయ్యి. అరే, దీంట్లో ఎట్లుందే, నేను చదివితే ఇలా అర్థమవుతా ఉందే, మరి వీళ్ళు ఇలా చెప్తున్నారే, ఇప్పుడు నేను దీన్ని పట్టుకోవాలన్నా వద్దా అని నువ్వు సంశయం చేసి అక్కడ చెయ్యి. అంతేగాని అట్లా కాకుండా ఎవరో వాళ్ళు చెప్పినారు ఇదే అని గుడ్డిగా పట్టుకుంటే మాత్రం ఏమవుతుందంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు, నేను మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు. తుష్యంతి రమంతి అంటే తుష్యంతి బయట ఉండేటువంటి దాని నుంచి పొందేటువంటి దాన్ని తుష్టి అంటారు. రమంతి అంటే మానసికంగా అంతర్గతంగా పొందేటువంటి ఆ సంతోషం అని రమంతి. బయట ఆనందంగానే ఉన్నాడు, లోపల ఆనందంగానే ఉన్నాడు. ఎట్లా? సగుణ బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు అంటే ఈ సకల సృష్టి రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని దర్శిస్తూ
ఆ ఈశ్వర భావాన్ని చూస్తూ ఆ ఈశ్వర భావంలో ఉంటూ ఆ ఈశ్వరునితోనే నేను వ్యవహారం చేస్తున్నాను, ఆ ఈశ్వరుని ఒడిలో నేను ఉన్నాను, ఆ ఈశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఆ ఈశ్వర భావనలో తను ఉండిపోతూ జరిగేటివన్నీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల ఎంత స్పష్టంగా జరుగుతున్నాయని ఆ ఈశ్వరుని యొక్క లాలనలో పాలనలో నేను ఉంటున్నానని చెప్పి ప్రతి క్షణము ఆ ఈశ్వర భావనలో ఉండుట అనేది ఉందే, అట్లాంటి వాన్ని ఉద్దేశించి భగవంతుడు చెప్తున్నాడు. అతను కోరుకుంటున్నాడు, అతను కోరుకోవాలి. అతను కోరుకోకుండా భగవంతుడు ఏమి ఇచ్చేది ఉండదు. అతను ఇప్పుడు ఏమని కోరుకోవాలంటే, హే భగవన్, నాకేం కావాలనో తెలియదు, అది నువ్వే ఇవ్వాలి అనేటువంటిది భగవంతుని పైన భారం వేస్తే మంచిదే. లేదు, నువ్వు కోరుకుంటున్నావు అనుకో, నువ్వు కోరుకునేటప్పుడు ఏమని కోరుకోవాలంటే, హే పరమాత్మ, నేను ఆత్మస్వరూపం అని అన్నారు. ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఆత్మతత్వం నాకు తెలియాలి, నాకు ఆత్మతత్వం తెలియాలి. ఆ ఆత్మతత్వ స్వరూపాన్ని నీ అనుగ్రహం వలననే నాకు తెలియబడుతుంది. కాబట్టి నాకు అనుగ్రహించి ఆ ఆత్మతత్వాన్ని ప్రసాదించు అని మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆ దృష్టితో ప్రార్థిస్తే, నువ్వు ఏమి కోరితే భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అందువలన నువ్వు ఇప్పుడు కోరుకుంటూ ఉండేది భగవంతుని తత్వాన్ని కోరుకుంటున్నావు. అందువలన ఏం చేస్తాడంటే భగవంతుడు ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ తేషాం, వాళ్లకు వాళ్ళ యొక్క భావమును అనుసరించి నేను అనుకంపార్థం, వాళ్ళ యందు దయతో అహం అజ్ఞానజం తమః నాశయామి, వాళ్ళ యొక్క అజ్ఞానమును నాశనం చేస్తాను. ఏ విధంగా? ఆత్మభావస్థ, ఆత్మభావమును వాళ్లకు తెలియజేస్తూ, ఆత్మభావాన్ని తెలియజేస్తూ అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, కలలో ఆయన భగవంతుడు వచ్చి ఉపదేశం చేస్తాడని తీసుకుంటారు. అట్లా కాదు, కలలో ఉపదేశం చేస్తారు అట్లాంటివంతా ఏమీ లేదండి. నీకు డైరెక్ట్గానే ఏదో ఒక రూపంగా, ఒక భావన రూపంగా, ఒక మనిషి రూపంగానే నీకు వచ్చి నీకు ఆ తత్వాన్ని చెప్పడం జరుగుతుంది. నీకు దాన్ని చెప్పి నీ మనసులో ఉండే సంశయాన్ని వాళ్ళు తొలగించి నిన్ను సన్మార్గములో తీసుకుపోయేటట్లుగా భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది. ఈశ్వరానుగ్రహము చేతనే నీకు సద్గురువు కూడా లభిస్తాడు. ఆ సద్గురువు ఆ తత్వమును చెప్పేటువంటి మార్గములో నీ మనస్సుకు హత్తుకునేటట్లుగా చెప్పి నీ మనసును ఆ మార్గంలోకి తిప్పుతాడు. కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ జరుగుతాయి. వాళ్లకు నాశయామి ఆత్మభావస్థ, ఆత్మభావనతో వాళ్ళకు ఉండేటువంటి ఈ మాయాస్వరూపమైనటువంటి తత్వమును నాశనం చేస్తాను. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ మాయ వాళ్ళందరినీ ఆవరించేసి ఉంది. ఈ మాయ ఆవరించేసి ఉన్నప్పుడు ఈ మాయలో నేను ఆవరించబడి ఉన్నాను, ఈ మాయలో నుంచి నేను బయటపడాలి అని వీడు ప్రార్థిస్తే, అంటే మాయను వీడు గుర్తించాలి. ఈ మాయలో నుంచి నన్ను బయటపడే అని ప్రార్థించాలి. ఒకటి ఇది గుర్తించి ప్రార్థించుట. లేదు, రెండు, మొత్తం మీద భగవంతుని పైన భారం వేసేయి. అది ఏమేమి చేస్తావో అదంతా నాకు తెలియదు మహాత్మా, అదంతా నీ ఇష్టం. నువ్వు ఏమి జరిగితే అదంతా, అంటే అంతా ఈశ్వరానుగ్రహం. ఏమన్నా జరగలేదు, నాకు అదంతా పని లేదు, నాకు నువ్వు తప్ప నాకు వేరేం అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఉండి నువ్వు ఏ విధంగా చేస్తున్నా, ఏం చేస్తున్నా అంతా ఈశ్వరునితోనే వ్యవహారం చేస్తున్నావు. అది ఈ రెండు మార్గాల్లో నువ్వు ఎలాగైనా సరే ఆశ్రయించవచ్చు. మూర్ఖముగా నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని అన్నావా,
దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. దాన్ని తీసి వారుగా పెట్టండి ముందు. మీ మీ యొక్క నమ్మకం అనేది ఉందే, ఆ నమ్మకముని మీరు విడిచిపెట్టనంత వరకు మీ అంతటా మీరు మీ మనస్సుతో ఆలోచన చేసి నేను ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నము మీరు చెయ్యనంత వరకు నమ్మకమును పట్టుకొని ఉంటే మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. కాబట్టి నమ్మకం అనేదాన్ని వరగపెట్టు. నమ్మకం అనేటువంటిది నిన్నేం చేస్తుందంటే అది ఎప్పుడో ఒక స్థాయిలో మంచిదే దేవుని నమ్మడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నమ్మకంతో కాదు ఇప్పుడు కావాల్సింది నీకు విచారణతో వివేకంతో దృఢపడి కరెక్ట్గా దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అలా వచ్చి ఇప్పుడు భగవంతుని ప్రార్థించడం అంటే భగవంతుణ్ణి భక్తి అని అంటే వివేకపూర్వకమైనటువంటి భక్తి, వివేకపూర్వకమైనటువంటి భక్తి కలిగి ఉండుట. అంటే నాములు పెట్టి ఇది పెట్టేసి అది పెట్టేస్తే అది భక్తి కాదు. కేవలం భగవంతుని నామాన్ని నేను చెప్పుకుంటుంటానని చెప్పి రామ 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 టింగ్ 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 అని ఇదంతా భక్తి కాదు. ఇది ఒక రకమైనటువంటి భక్తి ఇది కూడా. అంతేగాని ఇదే పూర్ణమైనటువంటి మార్గానికి తీసుకెళ్ళదు. ఇదే ఫైనల్ అని అనుకుంటే తప్పే. ఎందుకు చెప్తున్నానంటే ఇది చెయ్యాల్సిందే, కానీ అక్కడ కూర్చోవద్దు అని చెప్పడం కోసం చెప్తున్నా. రాముడి గురించి తెలుసుకొని చేస్తే ఇంకా బాగా దృఢపడుతుంది స్వామి. రాముని గురించి నువ్వు తెలుసుకుంటేనన్నప్పుడు రాముని గురించి తెలుసుకున్న తర్వాత ఇది ఉండదు. ఎలా బతికినాడు, ఏం చేసినాడు. అవునప్ప, నీకేం చెప్తాండి ఇది. రాముని గురించి తెలుసుకుంటే ఆ రాముడు ఎలా ఉన్నాడనేటువంటిది నీ జీవితంలో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావు. అంతేగాని నువ్వు కేవలం రామనామం పట్టుకొని కూర్చోవడం అనేది కాదు. రామనామం పట్టుకొని కూర్చోవడం అనేటువంటిది అది మొదటలో మంచిదే. తర్వాత రాముని గురించి తెలుసుకోవాలి, రాముడు ఎలా చేశాడనేది తెలుసుకోవాలి, రాముని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, అలా ముందుకెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్ళి ఇంకా తత్వాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. ఎవడైతే నన్నే ఆశ్రయించి ఉన్నాడో వాడికి నేనేం చేస్తాను, అజ్ఞానమును, అదే చెప్పాను కదా ఇప్పుడు, దైవీహేష గుణమయ్యి మాయ మమ మాయా దురత్యయ, వాడు ఆ మాయలో నుంచి బయటపడలేడు. వాడు ఆ మాయలో నుంచి బయటపడాలంటే మామేవయే ప్రపద్యంతే, నా వలననే వాడు బయటపడతాడు. ఇప్పుడు వాడిని నేను బయట పడేస్తున్నాను చెప్తున్నాడు భగవంతుడు, చెప్తున్నాడు కదా ఇక్కడ, నాశయామి ఆత్మభావస్థ అజ్ఞానజం తమః. తమో రూపమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అంటే ఆవరణ దోషం. ఈ ఆవరణ దోషం అనేటువంటిది దీన్ని నేను కొంతవరకు వివరించినాను. ఆవరణ దోషం ముందు వచ్చిన తర్వాతనే విక్షేప దోషం వస్తుంది. ఆవరణ దోషం అనేటువంటిది 2 రకాలైనటువంటి ఆవరణ దోషాలు ఉంటాయి. అభానపాదకావరణమని అసత్తాపాదకావరణమని 2 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఇవన్నీ ఆవరణ యొక్క ప్రభావం. ఈ ఆవరణ ప్రభావం అనేది తొలగింది. ఆవరణ ప్రభావం ఎప్పుడు వచ్చిందో అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని కప్పేసినావో అప్పుడు బయట ఉండేటువంటిది ఇదేంది అనేది ప్రశ్న వచ్చేస్తుంది. బయట ఉండేది ఇదంతా ఏంది అనేది ప్రశ్న వస్తుంది. అంటే ఇదంతా ఇప్పుడు మళ్ళీ నీకు బయట ఉండేది ఏందిని ప్రశ్న వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చూస్తావు చూడు, నువ్వు ఇంద్రియాలతో నీ బుద్ధితో చూస్తావు. అప్పుడు దాన్ని ఏం చేస్తావు, దాన్ని జగత్ అని అప్పుడు నువ్వు దానికి పేరు పెడతావు. అంటే ఆవరణ దోషం యొక్క ప్రభావము బయట ఉన్నటువంటి దాన్ని నీ ఆవరణలో నుంచి నువ్వు చూసి నల్ల అద్దాలు పెట్టుకున్నప్పుడు నల్లగా కనిపించినట్లు, పచ్చ అద్దాలు పట్టుకున్నప్పుడు పచ్చగా కనిపించినట్లుగా ఈ ఆవరణ దోషం అనేటువంటిది ఆవరించేసినప్పుడు ఆవరణ ప్రభావంతో నీకు కనిపిస్తూ ఉందే, ఆ కనిపించేటువంటి దాన్ని రజోగుణం యొక్క ప్రభావం వచ్చి విక్షేపం కలిగించి ఇప్పుడు నీకు అంత జగత్ అనేటువంటి భావాన్ని కల్పించేసింది. నేను ఆత్మ కాదు అనేటువంటి భావన వస్తుంది. అదే ఆవరణ దోషం అంటే. పైగా నేను జీవుడు అని అనుకోవడం, నేను భగవంతుని కంటే వేరుని భావనలోకి వెళ్ళిపోవడం,
ఇవంతా ఆవరణ దోషం యొక్క స్థితిలో. అందుకే భానపాద కారణం, అసత్తాపాద కారణం, అవి రెండు వస్తాయి. దాని గురించి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లోకి పోవాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయే, అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఈ ఆవరణ దోషం వచ్చినప్పుడు వెంటనే వీడికి ఆత్మస్వరూపం అనేది ఆవరించిపోయింది. మనం కూడా ఆవృతం జ్ఞానమైతేనా జ్ఞానం నిత్య వైరినామని చెప్పుకున్నాం. ఇక్కడ ఆవరణ దోషం ఆవరించేసింది. ఆవరణ దోషం ఆవరించిన వెంటనే ఇప్పుడు రజోగుణం పనిచేయడం ప్రారంభించి వీడికి ఇప్పుడు ఏమవుతుందంటే, వీడిని ఆవరించి ఉన్నటువంటి ఆవరణ ఇప్పుడు మధ్యలో ఒక తెర వేశారండి. ఆ తెరకి ఈ పక్క ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒకటి, తెరకు ఆవల ఉండేటువంటిది ఒకటి. ఈ తెర అనేటువంటిది ఆవరణ దోషం అని అనుకో. ఈ ఆవరణ దోషం వల్ల ఏమైపోయిందంటే అది వేరే ఇది వేరే అనేటువంటి భావన వచ్చేసింది. అది వేరే ఇది వేరే అనే భావన వచ్చింది. సరే ఇదేమిటి అని అంటే ఇది జీవుడు అనే భావన కల్పించేసింది. ఏది కల్పించింది? ఈ ఆవరణ దోషం. మళ్ళీ ఈ ఆవరణ దోషం నుంచి బయట చూస్తున్నాడు కాబట్టి ఆ బయట చూస్తూ ఉండేదంతా కూడా ఇదేంటి అంటే ఏందో వాడికి తెలియట్లేదు, అది వచ్చింది. అప్పుడు ఈ రజోగుణ దోషం వచ్చి రజోగుణము ఈ బయట ఉండేదంతా కూడా జగత్ భ్రాంతి అని కల్పించింది. చూడండి, ఈ ఆవరణ దోషం అని ఒకటి వచ్చే లోపలనే వీడు జీవుడైపోయినాడు, ఆ పక్క ఉండేది ఏందో తెలియట్లేదు. అప్పుడు రజోగుణం వచ్చేసి ఆ బయట ఉండేదంతా కూడా జగత్ అనేటువంటి భావన కల్పించింది. ఇదంతా కూడా ఇది జీవుడు, వీడు వేరు అనే భావన కల్పించి నేనేందో అనేటువంటి బాగా స్పష్టంగా తెలియనికుండా చేసింది. తద్వారా ఏమైందంటే ద్వైత ప్రపంచం వచ్చేసింది, ద్వైతం వచ్చింది. ఈ ద్వైత ప్రపంచ భ్రాంతి అనేది ఎందుకు వచ్చిందంటే ఆవరణ దోషం చేతనే ద్వైత ప్రపంచం అనేటువంటిది వచ్చింది. ద్వైత ప్రపంచం అంటే ఏమి? నేను ఈ జగత్తు రెండు ఉన్నాయి, నేను వేరే ఈ జగత్తు వేరే అనేటువంటిది ఉందే. ఇది ఎందుకు వచ్చిందంటే ఆవరణ దోషంతో వచ్చింది. ఆవరణ దోషం పోయిన వెంటనే నేను ఈ జగత్ అనేటువంటి భావన పోతుంది. ఆ పోయినప్పుడు కేవలం బ్రాహ్మీ స్థితి అనేటువంటిది స్థిరపడుతుంది. ఇప్పుడు ఈ ఆవరణ దోషం వచ్చిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఈ ద్వైత ప్రపంచం అనేది వచ్చింది. ద్వైత ప్రపంచం వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఈ రజోగుణ ప్రభావం పెరిగి మళ్ళీ ఈ ప్రపంచంలో నేను అది దీంట్లో నుంచి ఇంకా మొదలవుతుంది వీడికి. ఈ ద్వైత ప్రపంచ భ్రాంతుల నుండి ఒక నిమిషం, నాకు ఇది సరిపోతుంది ఇంకొకటి సరిపోదు అనే భావన వస్తుంది. అంటే అనుకూలము ప్రతికూలం వస్తుంది. ఈ అనుకూలమైనటువంటి దాని వైపు నీకు సపోర్ట్ చేస్తే దాని యందు రాగము, నీకు అనుకూలం కాకుండా వేరేదైనా చేస్తే దానిపైన ద్వేషం, రాగద్వేషాలు అనేటివి వచ్చేస్తాయి. రాగద్వేషాలు అనేటువంటివి ఎప్పుడు వచ్చేస్తాయో అప్పుడు రాగద్వేషాలకు సరిపోయేటువంటి కర్మను చేస్తాడు వీడు. వీడికి ఇష్టమైన దానికి సరిపోయేటట్లుగా ఉండేటువంటి కర్మ, తర్వాత ఇష్టం లేని దానికి సరిపోయేటువంటి కర్మ. చూడండి, ఈ విధమైనటువంటి కర్మ వలన సరస్వతమ్మ గారు ఎన్ని రోజులు ఎక్కడ పోయినారు? స్వామి హరివం స్వామి, చిన్న డిస్టర్బెన్స్ అంతే స్వామి. సరే అమ్మగారు, అట్లా ఓకే. కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఏమైపోయింది అంటే వీడు రాగద్వేషాలు వచ్చి రాగద్వేషాల నుంచి వీడు దానికి సరిపోయేటువంటి కర్మలు చేసుకుంటూ దానికి సరిపోయేటువంటి భావాలు సంకల్పాలు పెరిగిపోయి తద్వారా కర్మలో బంధింపబడిపోయి వాడికి ఆ కర్మలను అనుభవించేదానికి శరీరం వచ్చి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. వీడు దుఃఖం పోవాలని అనుకుంటున్నాడు కానీ ఆ దుఃఖం ఎట్లా పోవాలా అనేటువంటిది వీడికి తెలియట్లేదు. దుఃఖం ఎందుకు వచ్చింది? వీడు కర్మలు చేసుకున్నాడు, ఆ కర్మ అనేటువంటిది వచ్చింది కదా. ఆ కర్మల్లో వచ్చేదానికి కారణం ఏంటి?
రాగద్వేషాలు. రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? అనుకూల ప్రతికూల జ్ఞానాల వల్ల వచ్చినాయి. అనుకూల ప్రతికూల జ్ఞానాలు ఎందుకు వచ్చినాయి? ద్వైత ప్రపంచం వల్ల వచ్చింది. ద్వైత ప్రపంచం ఎందుకు ఏర్పడింది? ద్వైత ప్రపంచం ఎందుకు ఏర్పడింది అంటే ఆవరణ దోషం వలన ఏర్పడింది. ఇప్పుడు ఆవరణ దోషం వలన ఇవన్నీ వచ్చినాయి. అందువలన ఈ ఆవరణ దోషం అనేటువంటిది ఎప్పుడైతే తొలగుతుందో, ఆవరణ దోషం తొలగిన వెంటనే ద్వైత ప్రపంచం అనేటువంటి దాని భావన పోతుంది. ఈ ద్వైత ప్రపంచ భావన పోయిన వెంటనే ఇక్కడ అనుకూల ప్రతికూలం అనేటువంటి పోతాయి. అనుకూల ప్రతికూలం అనేటువంటి పోతానే రాగద్వేషాలు పోయినాయి. రాగద్వేషాలు పోతానే వీడు చేసే కర్మలు అవి పోతాయి. ఆ కర్మలు పోయినాయంటే శరీరం పోతుంది. శరీరం పోతే దుఃఖం లేదు. కాబట్టి దుఃఖం పోవాలని అంటే దుఃఖానికి కారణమైనటువంటి దాన్ని పోగొట్టాలి. దుఃఖానికి కారణమైనటువంటిది రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలు పోవాలి కానీ కారణమైనటువంటిది మూలజ్ఞానం అనేటువంటిది ఆవరణ దోషం. మూలాజ్ఞానమన్నా ఆవరణమన్నా ఒకటే. ఆ మూలజ్ఞానమైనటువంటి ఆవరణ దోషాన్ని పోగొట్టాలి. ఇప్పుడు ఆ ఆవరణ దోషాన్ని పోయేటట్లుగా ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నాశయామి అజ్ఞానజం తమః. అజ్ఞాన స్వరూపమైనటువంటి తమో గుణస్వరూపమైనటువంటి మిథ్యా ప్రపంచ రూపంగా ప్రకటమవుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఆవరణ దోషం కారణం. కాబట్టి ఆ ఆవరణ దోషాన్ని ఆత్మజ్ఞానము చేత నేను దాన్ని తొలగిస్తాను. ఆవరణ దోషం ఒకే ఒక దాని చేత పోతుంది. ఆవరణ దోషం పోవాలంటే ఒకటే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే. నాణ్య పంథ విద్యతే అయనాయ. రెండింటినీ చెప్పింది వేదం. ఏమిటి? ఈ మార్గం ఒకటే నీకు మార్గం. ఈ మార్గంలోనే పోవాలి. ఈ మార్గం తప్ప వేరేది లేదు. రెండు చూడండి ఎట్లా చెప్పిందో. కాబట్టి ఆ మార్గం ఏమిటి? నహి జ్ఞానేన సదృశం పవిత్రమహే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధం కాలేన ఆత్మని విందతి. కాబట్టి జ్ఞానము చేతనే ఇది పోవాలి. ఈరోజు మీకు వాట్సాప్లో గ్రూప్లో కూడా నేను ఒకటి షేర్ చేశాను. ఈరోజు సాయంకాలం ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుల వారు చెప్పినటువంటి విషయాన్ని నేను షేర్ చేశాను. సాంఖ్యము చేత కానీ యోగము చేత కానీ ఇంకా వేరే దాని చేత కానీ ఈ యొక్క దోషం అనేది కైవల్యం అనేది ప్రాప్తించదు, సిద్ధించదు. కేవలము జ్ఞానము చేత మాత్రమే ఇది సిద్ధిస్తుందని ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుల వారు చెప్పారు. నేను ఎందుకు వీటన్నింటినీ షేర్ చేస్తున్నానంటే ప్రమాణముల రూపంగానన్నా చూపిస్తే వీళ్ళు బాగా గట్టిగా పట్టుకోవాలనే దృష్టితో చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇప్పుడు కలిగితే అప్పుడు ఏమవుతుంది? ఆవరణ దోషం ఏమవుతుందంటే ఆవరణ దోషం తొలగిపోతుంది. ఆవరణ దోషం తొలగేదానికి ఒకటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానము తప్ప ఇంకొక దాని చేత కుదరదు. యథయథాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథా. కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానం అనేటువంటిది అతనికి, ఎవరికి? నన్నే ఆశ్రయించి నేనే కావాలని పట్టుకున్నటువంటి వాడు, ఆ నా తత్వమే కావాలని ఎవడు కోరుకుంటున్నాడో అతనికి ఇప్పుడు నేను ఆత్మజ్ఞానమును నేను ప్రసాదిస్తాను. ఆత్మజ్ఞానమనేటువంటి దీపమును భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. భా అంటే ప్రకాశము, స్వత అంటే ప్రకాశించుట. భా అంటేనే దీపము. దీపం ఇంకా ప్రకాశించేది అంటే దీపం అనేటువంటిది పెట్టిన వెంటనే ఇంకా అక్కడ చీకటి అనేటువంటిది ఉండదు. మామూలుగా వీళ్ళు కోటి దీపార్చన చేస్తాడు, కోటి దీపోత్సవం. నువ్వు కోటి దీపాలు కాదు కదా, ఇంగిన్ని కోట్ల దీపాలు పెట్టు, బయట ఉండేటువంటి చీకటిని పోగొడుతుందే కానీ లోపల ఉండేటువంటి చీకటిని పోగొట్టదు. ఆవరణ దోషమును పోగొట్టదు. ఆవరణ దోషం పోగొట్టదు. సరే, ఇప్పుడు ఇక్కడ జ్ఞానదీపేన అంటున్నాడు. జ్ఞానదీపం అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లోపల దీపాన్ని వెలిగిస్తాడు అని అంటారు. ఇవన్నీ చూడండి, అర్థం చేసుకునేటువంటి యోగ్యత లేకుండా
మూర్ఖంగా ఎవడో చెప్పినాడు దాన్ని నమ్మి అలా పట్టుకుంటున్నారు కాబట్టి దానికోసం ఇంత వివరంగా చెప్పాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే వాడు దీపము అని వాడు దీపం పెట్టుకుంటున్నాడు. దీపాన్ని పెట్టుకుని ఈ దీపం లోపల దీపం వెలుగుతూ ఉంది అని అనుకుంటారు. లోపల దీపం వెలిగితే దీపం మీరు వెలిగించి అక్కడ చేయి పెట్టండి, ఏమవుతుంది? కాదు. నీకు లోపల దీపం వెలుగుతూ ఉంటే లోపల ఉండేది అదేమన్నా కాలకన్నా ఉండేటువంటిదా? అట్లా కాదు. ఇక్కడ జ్ఞానదీపేన భాస్వత అంటే జ్ఞానం అనేటువంటి ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాన ప్రకాశ స్వరూపము అతనిలో చేస్తాను అని అంటున్నాడు. ఎలా ప్రకాశింపజేస్తాను అనేటువంటి దాన్ని ఆడేమో మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏమో ఇట్లా సింపుల్గా చెప్పాడు. జ్ఞానదీపము ఎలా ఉంటుంది, ఎలా పెడతారు, ఏ విధంగా ఉంటే నీకు ఆ జ్ఞానదీపం ప్రకాశిస్తుంది అని ఆచార్యుల వారు మనకు విశదీకరిస్తారు. ఆచార్యుల వారు విశదీకరిస్తారు. దాన్ని చూడండి ఎట్లా విశదీకరిస్తున్నారు. ఇప్పుడు దీపం పెట్టాలంటే మనకేమేమి ఉండాలి? ప్రమిద, నూనె, ఒత్తి, అగ్ని, దానికి సరిపోయేటువంటి వాతావరణం అంటే గాలి, ఎక్కువ వీచకుండా తక్కువ వీచకుండా దానికి సరిపోయేటట్లుగా ఉండేటువంటి గాలి, ఇన్ని కావాలి. ప్రమిద కావాలి, నూనె కావాలి, ఒత్తి కావాలి, అగ్ని కావాలి, తర్వాత గాలి, అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి. ఇవి కావాలి. దాన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానదీపేన వివేక ప్రత్యయ రూపేణ భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన మద్భావనాభినివేశవాతేరితేన బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన విరక్తాంతఃకరణాధారేణ విషయ వ్యావృత్త చిత్త రాగ ద్వేషా కలుషిత నివాతాపవారకస్థేన నిత్య ప్రవృత్యైకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత జ్ఞానదీపేన. ఇది చూడండి. ఆ జ్ఞానదీపమును భక్తి వలన కలిగే మనఃప్రసన్నత అనే ప్రేమయే నూనె అయి ప్రకాశింపచేయును. మద్భావనాభినివేశవాతేరితేన మద్భావన అభినివేశవాతేరితేన అభినివేశం అంటే అందులో ప్రవేశించేయడం. ఎందులో ప్రవేశించేయడం? మద్భావన అంటే భగవద్భావన అనేటువంటి భావనలో ప్రవేశించేసినటువంటి ఆ మనస్, ఆ భగవద్భావన రూపమైనటువంటి ప్రేమ, భగవద్భావన రూపంగా చూసేటువంటి ప్రేమ. ఇది నాది కాదు అనేటువంటి భావన కాదు ఇక్కడ. ఏ జీవిని చూసినా ఈశ్వర భావనతో వాళ్ళతో చేసే వ్యవహారం. అదే ఇప్పుడు ఏమిటి? ఆ ప్రేమ అనేటువంటి నూనె. ఏమండి, దీపం పెట్టాలంటే దీపంలో వేసేటువంటి నూనె కల్తీ లేని నూనె ఉండాలి ఒకటి. అట్లాగని ఈ వేప నూనె కొంతమంది వేస్తుంటారు, ఆముదం వేస్తారు. ఆముదం వేస్తే వెలిగే ఎట్లుంటుంది? ఆముదం బాగా వెలుగుతుందా? చూసినారా? ఆముదం వేసినప్పుడు మందంగా వెలుగుతుంది సార్. ఆముదం వేస్తే మందంగా వెలుగుతుంది, క్లారిటీ రాదు, బాగా వెలగదు. బాగా వెలగాలనంటే స్వచ్ఛమైనటువంటి నూనె, నెయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నువ్వుల నూనె. ఫస్ట్ నెయ్యి తర్వాత నువ్వుల నూనెను ప్రిఫర్ చేశారు. ఎందుకంటే ఆ నువ్వుల నూనె బాగా స్వచ్ఛంగా వెలుగుతుంది. సరే, దానికంటే ముందు నెయ్యి, దానికి ఇంకా వేరే వస్తాయి. నెయ్యి వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటిది, దాని చుట్టూ ఉండేటువంటిది అంతా కూడా
ఆక్సిజన్ అనేటువంటిది బాగా ప్రొడ్యూస్ అవుతుందని, దానివల్ల వేరే అన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఈ భావన ఈశ్వర భక్తి, ఈశ్వర భావన, నా చుట్టూ ఉన్నదంతా కూడా ఈశ్వరుడు అనేటువంటి భావన అనేటువంటిది ఏదైందో అదే నూనె. ఇప్పుడు ఫస్ట్ నూనె చెప్పాడు, తర్వాత నివేశవాతేరితేన భక్తి ప్రసాద స్నేహ అభిషిక్తేన ఇది కరెక్ట్ అండి. అదే భక్తి ప్రసాదం అనేటువంటి నూనె చేత, అంటే భక్తి అనేటువంటి నూనె చేత, తర్వాత చుట్టూ ఉండేటువంటి గాలి చెప్పుకున్నాం కదా, ఎక్కువ గాలి లేకుండా తక్కువ గాలి లేకుండా అనేటువంటిది. ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది ప్రసన్నత అంటే భగవద్భావనతో ఉంటూ, భగవంతుడు ఏది ఇస్తే అదే నాకు తృప్తి అనేటువంటి భావనతో ఉంటూ, ఏది జరిగితే అదంతా కూడా ఈశ్వరానుగ్రహమే అని స్వీకరించేటువంటి మానసిక సామర్థ్యం ఉందే, అదే ఇప్పుడు గాలి. గాలి. అంటే మద్భావనాభినివేశవాతేరితేన. ఇప్పుడు నూనె బాగుంది అంటే భగవద్ ప్రేమ ఉంది. ఇప్పుడు ఏది వస్తే అది నాకు సంతోషం, దానితోనే తృప్తి, దానితోనే ఇది ఉన్నాడు. యాక్సెప్టెన్స్ అంటే ఈశ్వరానుగ్రహమే ఇదంతా అనేటువంటిది ఇప్పుడు గాలి, అది ఉంది. బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన వత్తి ఉన్న చూడండి. ఇప్పుడు ఇక్కడ వత్తి ఏమిటంటే, ఏమండి ఒత్తులు మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ హాస్పిటల్కి వస్తుంది పత్తి, హాస్పిటల్కి వచ్చే పత్తితో చేస్తారు ఒత్తులు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బయట అమ్ముతూ ఉంటారు ఒత్తులు, అవి తీసుకొచ్చేస్తారు. ఇట్లా రకరకాలుగా తెస్తుంటారు. కానీ నేను ఒకసారి పత్తి చెట్టులో నుంచి పత్తిని కోసుకొచ్చినాం, డైరెక్ట్గా పత్తి చెట్టులో పత్తిని కోసుకొచ్చినాం. కుప్పంలో ఉన్నప్పుడే గుర్తుందండి నీకు. కోసుకొని వచ్చి ఆ పత్తితో మా అమ్మ ఒత్తులు చేసి అప్పుడు పెట్టింది. ఎంత స్వచ్ఛంగా వెలుగుతుందంటే అది ఫస్ట్ క్వాలిటీ పత్తి అట. అది నాకు కూడా తెలియదు, అతను చెప్పాడు. పత్తిని కోసుకున్న తర్వాత అతను చెప్పాడు, ఇది ఫస్ట్ క్వాలిటీ పత్తి సార్, ఇది మీరు ఇంత కోసారు ఎందుని అన్నాడు. సరే, ఆ పత్తి చెట్లో నుంచి పత్తిని కోసుకొని వస్తే అది ఫస్ట్ క్వాలిటీ పత్తి అట. అది పెడితే నిజంగానే ఏ డిస్టర్బెన్స్ లేకుండా బ్రహ్మాండంగా వెలుగుతుంది. ఇప్పుడు నూనె, ఇక్కడ భగవద్భావన ప్రేమ కలిగినటువంటి నూనె ఉన్నది, ఆ భగవంతుని నుంచి వచ్చేటువంటి యాక్సెప్టెన్స్ అనేటువంటి గాలి ఉన్నది, వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఇంక అక్కడ వెలిగేటువంటి వత్తి ఎట్లుందనంటే చాలా స్వచ్ఛంగా ఉంది. దానికి ఎట్లున్నదంటే బ్రహ్మచర్యము ఆది మొదలైనటువంటివి అంటున్నాడు. మొదలైనటువంటి వాటితో కలిసినటువంటి సాధన అంటే బ్రహ్మచర్యము. తర్వాత ఇక్కడ స్వామి ఏమన్నారంటే అహింస మొదలైన సాధనలు అన్నారు. కానీ బ్రహ్మచర్యమును చెప్పినప్పుడు యమనియమాదులలో ఉండేటువంటి లక్షణాలు తీసుకోవాల్సి వస్తుంది. యమము నియమము అవనేటువంటివి వచ్చినాయి. యమనియమాదుల్లో చెప్పినాడు అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం క్షమా ధృతిర్మితాహారం శౌచం చేతి యమాదశ తపస్సంతోషమాస్తిక్యం దానం ఈశ్వర పూజనం సిద్ధాంత వాక్య శ్రవణం హ్రీర్మతిశ్చ జపోవ్రతం అని ఇవి నియమం. ఈ యమము 10 లక్షణాలు, నియమం 10 లక్షణాలు. ఈ 10-20 లక్షణాలతో కలిగినటువంటి ఈ ఒత్తి అనేటువంటిది చూడండి, ఇక్కడ బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞ.
అంటే ఇప్పుడు వీడికి చూడండి, ఆ, బ్రహ్మచర్యం ఉంది, అహింస ఉంది, తపస్సు ఉంది, తపస్సు చేస్తున్నాడు. తర్వాత సత్యం ఉంది, ఆ, స్వాధ్యాయం ఉంది, తర్వాత ఈశ్వర ప్రణిధానం ఉంది, ఆ, తర్వాత దానం ఉంది. చూడండి ఎట్లా ఉందో. ఆ, దమం ఉంది, శమం ఉంది. ఇవన్నీ కలిగి ఉన్నాయండి. ఇవన్నీ కలిగి ఉండేటువంటి వాడి యొక్క బుద్ధి ఎట్లా ఉంటుందండి? వాడి బుద్ధి ఎట్లా ఉంటుంది? బాగుంటుందా, లేకపోతే లోకంలో ఏదైనా స్వార్థం ఉంటుందా? చాలా బాగుంటుంది సార్. ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. అంత స్వచ్ఛంగా ఉంటుంది అతని యొక్క బుద్ధి, వివేకం. అంటే బ్రహ్మచర్యంతో ఉన్నాడా? బ్రహ్మచర్యంతో ఉంటే ఇతరులందరినీ ఏ దృష్టితో చూస్తాడు? అంతా ఈశ్వర భావంతో స్పష్టంగా చూస్తాడు. అహింస ఉంది, ఎవరిని హింసించడు. సత్యం ఉంది, సత్యమునే పలుకుతాడు, సత్య వ్యవహారమే చేస్తాడు. తర్వాత దమం ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది, కాబట్టి వేరే వాళ్ళను ఏమీ ఇబ్బంది పెట్టడు. శమం ఉంది, వేరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా తను వాళ్ళని తిరిగి ఏమీ అని అనడు. తర్వాత దానం, తన దగ్గర ఉండేటువంటిది ఇతరులను చూసి వాళ్లకు తన నుంచి చేసేటువంటి సహాయాన్ని చేస్తాడు. తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుని గురించి చాలా స్పష్టంగా పట్టుకొని ఉన్నాడు, ఈశ్వరుణ్ణి ఆశ్రయించున్నాడు. ఇంక ఇప్పుడు ఇట్లా చెప్తూ పోతే ఇవన్నీ ఎన్ని లక్షణాలు వస్తాయంటే 20 లక్షణాలు చెప్పాలి. ఇన్ని లక్షణాలతో కలిగినటువంటి వాడు ఇంత ఉన్నాడనంటే అతను ఎంత సౌమ్యుడై ఉంటాడు, ఎంత ధర్మాత్ముడై ఉంటాడు, అతని యొక్క వివేకం ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి వివేకము కలిగి ఉన్నాడే, అదే ఇప్పుడు ఒత్తి. అది ఒత్తి. చూడండి, ఇప్పుడు 3 వచ్చేసినాయి. ఒత్తి వచ్చింది, నూనె వచ్చింది, గాలి వచ్చింది, 3 వచ్చినాయి. తర్వాత 3 వచ్చినాయి. ఇంకా ఉన్నా, నేను ముగించేసానా? మరి విన్ను. విరక్తాంతఃకరణ ఆధారేణ చూడండి, విరక్త అంతఃకరణ ఆధారం. ఇది ఆధారం. ఆధారం ఏమిటి? ప్రమిద. ఆ ప్రమిద ఏమిటి? ఇప్పుడు ఇక్కడ అంతఃకరణం. అంతఃకరణం ఎట్లుంది? వైరాగ్యపూర్వకమైనటువంటి అంతఃకరణం. వైరాగ్యమేవ అభయం. అభయం అని అంటే భయము లేకపోవుట. ఏం భయము లేకపోవుట? ఏమి భయము లేదు. ఎందుకు? ఉన్నది భగవంతుడే. ఆ భగవంతుడే నా చుట్టూ ఉన్నాడు, భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడు, భగవంతుని ఒడిలో నేను ఉన్నాను, ఇంకేం కావాలి నాకు అనేటువంటి భావన ఉండేటువంటి వాడికి భయం ఏముంటుంది చెప్పండి? వైరాగ్యం అదికి రావాలంటే జ్ఞానము ఎంత ఉంటే వైరాగ్యం అంత ఉంటుంది. జ్ఞానము లేని వైరాగ్యము పనికిరాదు. జ్ఞానము లేని వైరాగ్యము చేత మోక్షం కలగదు. మనం చెప్పినాం ఏమి? వాసనాక్షయము, మనోనాశం, తత్వ సాక్షాత్కారం. అంటే జ్ఞానము, వాసనాక్షయము, మనోనాశం అనేటువంటివి 3 ఏకకాలంలో కలుగుతూ రావాలా. నేను ఇప్పుడు జ్ఞానం సంపాదిస్తాను, ఇంకొక జన్మలో నేను వైరాగ్యాన్ని పట్టుకుంటాను, ఇంకొక జన్మలో మనోనాశనం చేస్తాను అని అంటే అది జరగని పని. నువ్వు జ్ఞానం తెలుసుకున్నావు, జ్ఞానం తెలుసుకున్నప్పుడు జ్ఞానము తెలుసుకున్న జ్ఞానం ప్రకారంగా ఉండుటయే, ఆచరించుటయే వైరాగ్యం. దాన్ని ఏమన్నాడు? వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి అహం భావోదయ అభావో బోధస్య పరమావధి. వైరాగ్యం అంటే ఏమంటే వాసన అనుదయో భోగ్యే. వాడికి మనస్సులో
నువ్వు భోగములను పొందేటువంటిది ఏదైతే ఉందో దానిని దూరంగా పెట్టి ఉంటాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ దూరంగా ఉండేది కూడా నీకు దగ్గరే ఉంది. భోగమును పొందేదానికి నీకు దగ్గరుంది. దగ్గరే ఉన్నా కూడా ఇప్పుడు వీడేం చేస్తాడు, నాకు దాంతో పెద్ద పని లేదు, దాని నుంచి నాకు ప్రయోజనం కూడా లేదని ఉంటాడు. నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉంటే మేనక రంభ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే ఇప్పుడు ఏం చేశాడు, ఈ నారాయణుడు కళ్ళు తెరిచి చూసి తన తొడను ఒక్కసారి చరిచి అందులో నుంచి ఒక ఆమెను పుట్టించి ఆమె పుట్టే లోపలనే వీళ్ళిద్దరూ చూసినారు. వీళ్ళిద్దరూ చూస్తే వీళ్ళిద్దరూ సిగ్గుపడిపోయినారు. ఎందుకంటే ఆ స్త్రీ ఎట్లుందంటే ఆ స్త్రీ యొక్క రూపమునందు వీళ్ళు ఏమీ కాకుండా కాటికిలాగా ఉన్నారు వీళ్ళు. అట్లయిపోయినారు. ఆవిడ ఊర్వశి అనేటువంటి ఆవిడ ఊరు నుంచి పుట్టింది కాబట్టి ఆవిడ ఊర్వశి. అటువంటి ఊర్వశిని నా తొడలో నుంచి పుట్టిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు, తలకాయ ఉంచుకొని గమ్మున ఉండిపోయినారు. అప్పుడు ఏం చేశారు, ఆ ఊర్వశిని కూడా ఇచ్చి పోండి మీరు దేవలోకానికి అని చెప్పి పంపించినాడు. అట్లా చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది, నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, కంచి శంకరాచార్య స్వామి వారు ఆశ్రమంలో కూర్చోన్నాడట. వీళ్ళు చెప్తా ఉండేది ఎంత ఎంత ఇదిగా చెప్తారంటే ఎంతో పెద్ద మళ్ళీ తెలిసి చూసేసినట్లుగా చెప్తుంటారు వీళ్ళు. కంచి శంకరాచార్య స్వామి వారు ఆశ్రమంలో రూమ్లో వారి యొక్క కుట్టి రూమ్లో కూర్చోన్నాడు. ఎవరో ఒక అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి స్వామివారితో ఏదో మాట్లాడాలని దానికోసమని ఒక 2 సార్లుగా వచ్చింది. 2 సార్లు స్వామివారు వేరే వ్యవహారంలో ఉన్న కారణం చేత స్వామివారితో మాట్లాడలేకపోయింది. సరే మేనేజర్ ఉంటే మేనేజర్ని, స్వామి ఇప్పుడైనా నేను స్వామీజీని దర్శనం చేసుకోవచ్చా అని అడిగితే, ఇప్పుడైతే స్వామీజీ ఉన్నారమ్మా, మీరు స్వామీజీతో మీరు మాట్లాడవచ్చు, వెళ్ళండి అని చెప్పి పంపించారట. ఆ స్వామీజీ యొక్క రూము దగ్గరికి వెళ్ళేటప్పటికే స్వామీజీ ఇక్కడి నుంచి అరుస్తానంటే మేనేజర్ గారు అని. ఎంత వ్యధవంటే ఇట్లా చెప్తా ఉండేటువంటి వాడు. ఏమేనంటే ఒక స్వామీజీ ఉండే రూమ్లోకి ఒక యువకులుగా ఉండేటువంటి స్త్రీని పంపిస్తే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారంట. ఈ వ్యధవముంటున్నారా ఇట్లన్నా చెప్పేది ప్రపంచానికి ఇదే చెప్పేది. అంటే అప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు నువ్వు జ్ఞానస్వరూపుడైతే నువ్వు ఎట్లా ఉంటావు చెప్పండి. అంటే అప్పుడు స్త్రీ అంటే తక్కువనప్పుడు ఆ స్త్రీని చూస్తే ఆ విధంగా చేస్తారు ఎవరైనా. ఎంతటి వివేక రాహిత్యమైనటువంటి మాట. ఇట్లాంటి మాటలు చెప్తే దాన్ని ఒక పెద్ద ఇదిగా చేసి చెప్తా ఉంటారు. చాలా తప్పది. నువ్వు నిజమైనటువంటి వాడైతే, నువ్వు జ్ఞాన సంపన్నుడైతే నీకేమయ్యా, నీకేం చెప్పు. నువ్వు జ్ఞాన సంపన్నుడైతే ఎదురుగా ఉన్నటువంటిది కూడా ఈశ్వర స్వరూపం వచ్చింది. నేను కూడా ఈశ్వర స్వరూపుణ్ణి. ఆ ఈశ్వర స్వరూపుడు ఏదో నన్ను మాట్లాడడానికి వచ్చింది, ఆ ఈశ్వరునితో నేను మాట్లాడుతున్నాను. ఈ భావనతో నువ్వు ఉండగలిగితే మేనేజర్ని పిలవడం ఏంటి? అంటే ఈ స్త్రీతో నువ్వు మాట్లాడకూడదా ఏంటి పాటలన్నీ? అంటే జ్ఞానము లేదు. కంచి పరమాచార్య స్వాముల వారు లాంటి వారిని ఇటువంటి మాటలు చెప్పి తక్కువ చేయడం అనేది చాలా తప్పు నా అభిప్రాయం. కాబట్టి దాన్ని అంత వారుగా తీసేయాలి. ఇటువంటివి నేను విమర్శించాలంటే కూడా గట్స్ కావాలి. ఇది ఎవడికో బెదగులుతుంది. వాడు కన్నా నా దగ్గరకు వస్తే నేను అప్పుడు చెప్పగలుగుతా. నిజంగా కన్నా ఉంటే కన్నా వాడు కన్నా వినగలిగితే, ఎవరు చెప్పినోడు అతను నా దగ్గరికి రాగలిగితే నేను దానికి సమాధానం చెప్పగలుగుతా. సరేలేండి. ఇక్కడ వైరాగ్యం అనేటువంటిది ఏంటంటే వాసన అనుదయో భోగ్యే. వాసన అనేటువంటిది భోగ వస్తువులు తన దగ్గర ఉన్నప్పటికీ ఆ భోగ వస్తువులు అనుభవించే అంత సమీపములో అవే వచ్చి తనను ఆశ్రయించినప్పటికీ దాని వైపు అస్సలు వాసన కూడా లేకపోవడం, అది నిజమైనటువంటి వైరాగ్యం. వాసన అనుదయ ఉదయం అనేటువంటిది లేదు. ఇంకా వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తథా. వైరాగ్యం అనేటువంటిది అది నిజమైన వైరాగ్యం, అది జ్ఞానమునకు చిహ్నం. అటువంటిది ఇప్పుడు ఏమిటి? ఇది ప్రమిద.
ఈ ప్రమిద అంతఃకరణం. అంటే ఈ వైరాగ్యపూర్వకమైనటువంటి అంతఃకరణం ఏదుందో ఆ ప్రమిద ఇప్పుడుంది. ఇంకా మళ్ళా చెప్తున్నాడు, విషయ వ్యావృత్త చిత్త రాగ ద్వేషా కలుషిత నివాతాపవారకస్థేన. దీపము వెలగాలనంటే గాలి అనేటువంటిది ఉండేది అప్పుడే చెప్పుకున్నాం. భక్తి ప్రసాద స్నేహ చిక్తేన అంటే భగవత్ ప్రేమ అనేటువంటి ఆ, 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 నూనె చెప్పుకున్నాము. మద్భావనాభినివేశవాతేరితేన. మద్భావన అంటే భగవద్భావనతో ఉండేటువంటి ఆ ఆ వాతావరణం చెప్పుకున్నాం. ఇప్పుడేమిటంటే ఆ వాతావరణం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వస్తే ఈ దీపం మారిపోకుండా ఉండేదానికోసం మనం చిమ్ని పెడతాం. చిమ్ని పెడతారు కదా దీపానికి. ఆ చిమ్నీని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఆ చిమ్నీ ఏమిటంటే విషయ వ్యావృత్త చిత్త రాగద్వేషా కలుషిత. అంటే విషయ వ్యావృత్త చిత్త, విషయముల చేత ఉండేటువంటి, విషయములను గ్రహిస్తూ ఉండేటువంటి చిత్తము, రాగద్వేష అకలుషిత, రాగము కానీ ద్వేషము కానీ లేనటువంటి చిత్తం. అంటే ఈ చిత్తం ఏమైపోయింది? చిత్తం అట్లా తయారైపోయింది. ఎట్లా తయారైపోయింది? రాగద్వేషాలు లేని విషయములు ఉన్నప్పటికీ, విషయములు తన దగ్గరే ఉన్నప్పటికీ ఆ విషయముల వలన రాగద్వేషాలు కలగనటువంటి చిత్తం ఉందే, అది ఇప్పుడు నివాతాపవారకస్థేన, అది చిమ్ని. ఇప్పుడు అంటే రాగద్వేషరహితమైనటువంటి చిత్తమే ఇప్పుడు చిమ్ని. ఇట్లా ఉండేటువంటి దాంట్లో చిమ్ని ఉంటే ఇప్పుడు దీంట్లో ఒత్తి వెలిగించాలి. ఆ ఒత్తిని గురించి ఆ ఒత్తిని వెలిగించేటువంటి అగ్ని నిత్య ప్రవృత్యైకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత. నిత్య ప్రవృత్యైక ఏకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన జ్ఞాన నిష్ఠ. అందులో వెలుగుతూ ఉండే ప్రకాశం. అగ్ని వెలిగిస్తారు కదా, ఆ వెలిగిస్తే అప్పుడు వస్తుంది అన్నమాట ప్రకాశం. ఆ ప్రకాశం ఏమిటంటే సమ్యక్ దర్శన నిష్ఠ. సమ్యక్ దర్శన నిష్ఠ, సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం అంటే సమత్వం, సమత్వం, సమదృష్టి, సమదృష్టి. తత్వవిధానంద స్వామి వారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు స్వామి ఏమో బెంచ్ మీద కూర్చున్నాడు, నేనేమో కింద కూర్చున్నాను. ఫస్ట్ టైం కింద కూర్చుంటే లేచి బెంచ్ మీద కూర్చో అన్నాడు. లేదు స్వామి నేను కిందలో కూర్చుంటాను అన్నాను. సరే ఒకటోసారి చెప్పాడు, ఫస్ట్లో చెప్పాడు లేచి పైన కూర్చో అన్నాడు. లేదు స్వామి నేను కిందలో కూర్చుంటాను అన్నాను. వాటికి రెండోది లేదు నువ్వు లేచి పైన కూర్చో అన్నాడు. లేదు స్వామి నేను కిందలో కూర్చుంటా అన్నాడు. నువ్వు పైన కూర్చుంటావు, నేను లేస్తున్నాను లేచాడు. నేనేం చేసినాను, అప్పుడు స్వామి చేయి పట్టుకున్నాను. నేను స్వామి చేయి పట్టుకొని వద్దు స్వామి నేనే లేచి కూర్చుంటానని చెప్పి స్వామి చేయి పట్టుకొని లేచిన పైకి. స్వామి చేతిని పట్టుకొని నన్ను కూడా లేపాడు. ఓకే బాగానే ఉంది. చూడండి ఎట్లా ఉందో. ఆ మహానుభావుని సిద్ధి ఏంటి, నా సిద్ధి ఏంటి. నేను ఫస్ట్ మీటింగ్, అది ఫస్ట్ మీటింగ్లోనే నువ్వు కూడా కూర్చోవలసిందే, నీ హెచ్చు తగ్గులు అనేటువంటివి లేవు, కూర్చో. ఇప్పుడేమో చెప్పు అని అన్నారు. అంటే ఎట్లుందండి అది? అక్కడ వీడు ఎవడో వచ్చాడు, వీడితో నేనేది మాట్లాడేది, ఎట్లా కూర్చొని అట్లేమన్నా అన్నాడా? అట్లంతా సమత్వ భావన, సమదృష్టి. వ్యాసాశ్రమానికి వెళ్ళాము. వ్యాసాశ్రమంలో నేను ఫస్ట్ ఎప్పుడో వెళ్ళినప్పుడు
వ్యాసాశ్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు కూడా కొత్తగా అప్పుడు వారు సన్యాసం తీసుకున్నారు. అప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ పీఠాధిపత్యం కూడా ఇది ఇచ్చినట్లుగా ఉన్నారు. అప్పుడు వెళ్ళిన కొత్తలో వారికి ఒకరు మాకంటే ముందున్నటువంటి వాళ్ళు ₹1000 కట్టలు పెట్టి వారికి ఇది చేశారు. వాళ్ళతో ఎలా ఉన్నారో ఇంకొక అతను వేరే అతను వచ్చి ₹10 పెట్టాడు. ₹10 పెట్టిన వాడిని కూడా ఆ ₹1000 పెట్టిన వాళ్ళను మాట్లాడినట్లే మాట్లాడినాడు. ఏమి డిఫరెన్స్ అనేటువంటిది ఏమని మాత్రం లేదు. తర్వాత మళ్ళా నేను మా అమ్మ వెళ్ళాం. అప్పుడు మాతో కూడా అలాగే మాట్లాడారు. ఇప్పుడు నాతో అయితే బాగానే స్వామీజీ బాగానే చేస్తారు. మిగతా వేరే వాళ్ళు ఏదో అంటుంటారు, కొద్దిగా డబ్బులకు సంబంధించినట్లుగా మనిషి అలా మాట్లాడుతుంటారు అనేసి అన్నారు. అదైతే నా దగ్గర అయితే కనిపించలేదు, నేను చూడలేదు. కానీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఎక్కడ కానీ పార్షియాలిటీ అనేటువంటిది చూపించలేదు. వ్యాసాశ్రమంలో నేను చూశాను, సుఖబ్రహ్మాశ్రమంలో విద్యాస్వరూపానందగిరి స్వామి వారి వద్ద చూశాను, తర్వాత నేను ఇక్కడే చూశాను. ఎక్కడ తత్వవిధానంద స్వామి వారి దగ్గర చాలా స్పష్టంగా చూశాను. కాబట్టి ఇది సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం అంటే ఏదైనా సరే అంత సమానమే, ఏది వేరే విధమైనటువంటి భావన లేదు, అంత ఈశ్వరుడే అనేటువంటిది సమ్యక్ దర్శన నిష్ఠ. దాన్ని జ్ఞాననిష్ఠ అంటారు. అది కావాలంటే, అది రావాలంటే ఎట్లా? నిత్య ప్రవృత్యైకాగ్ర ధ్యానజనిత. నిత్య ప్రవృత్తి అంటే ప్రవృత్తిలో ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి. నివృత్తి అనేటువంటిది ఎప్పుడో ఆల్రెడీ తను ఇదైనాడు. ఇప్పుడు అతని ప్రవృత్తి ఎలా ఉంటుందని చెప్తున్నాడు. అతని ప్రవృత్తి అనేటువంటిది ఏమి నివృత్తస్య ప్రవృత్యస్య శ్లోకం వెంటనే రావట్లేదండి. జగతస్తత్వమీర్యతే నివృత్తస్య ప్రవృత్తస్య జగతస్తత్వమీర్యతే. ఏమంటే ఈ శ్లోకం చాలా మంచిదండి, అందుకోసమని నేను చూస్తున్నాను. నివృత్తస్య ప్రవృత్తస్య నిశ్చలాహి తదా స్థితి విషయ సహి బుద్ధానం తత్సామ్యమజమద్వయం. ఇప్పుడు ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి కదా మనకి. ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయండి. ప్రవృత్తి అంటే ప్రపంచంలోకి పోయేటువంటి మార్గం, నివృత్తి అంటే భగవంతుని మార్గంలోకి వెళ్ళేటువంటి మార్గం. ఇప్పుడు ఇతని గురించి చెప్తున్నాడు, నివృత్తస్య ప్రవృత్తస్య. నివృత్తియే ప్రవృత్తి అయిపోయిందంటే ఇతనికి. ఏమండి ఇదేమన్నా అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఏమిటి చెప్పండి. అది అంటే ఆ భగవంతుని వైపు వెళ్ళేదే ప్రవృత్తి అయిపోయింది, నివృత్తి అయిపోయింది అంతే. ఇంకా మామూలు ప్రవృత్తి అనేటువంటిది ఏ కోశాన లేదు, ప్రపంచం అనే భావన లేదు. నివృత్తస్య ప్రవృత్తస్య నిశ్చలాహి తదాస్థితి, అదే నిశ్చలమైపోయింది. ఎట్లుండ చూడండి, విషయ సహిబుద్ధానం తత్సామ్యం, అది సామ్యం. సమ్యక్ దర్శన నిష్ఠ కదా ఇక్కడ చెప్తున్నారు. సమ్యక్ దర్శన నిష్ఠ అంటే ఇది. నివృత్తస్య ప్రవృత్తస్య నిశ్చలాహి తదాస్థితి విషయ సహిబుద్ధానం తత్సామ్యం అజం అద్వయం. అజే సామ్యేతి ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః తే హి లోకే మహాజ్ఞానాః తచ్చలోకో నగాహతే. ఇవన్నీ చాలా సారవంతమైనటువంటి శ్లోకములు. అజే సామ్యేతి ఏ కేచిత్, ఈ అజము ఇంతకుముందు అజే సామ్యత అని కదా చెప్పారు, అదే అజే సామ్యత ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః. అంటే మీ ఈ సమ్యక్ దర్శనం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సమ్యక్ దర్శనమే ఉన్నది, దానికంటే ఇంక వేరే ఏమీ లేదు. అసలు ఇంకేమీ లేదండి, ఇదే ఉండేది. ఏ కేచిత్ భవిష్యత్తు సునిశ్చిత, వేరేది ఇంకొకటి లేదు, భవిష్యత్తులో కూడా ఇంకొకటి లేదు.
అని ఎవడైతే నిశ్చయమైపోయినాడో తేహిలోకే మహాజ్ఞాన వాళ్ళే మహాజ్ఞానులు. తత్సలోకో నా గాహితే వాళ్ళకంటే ఇంక వేరే వాళ్ళు జ్ఞానులు అనేటువంటి శబ్దం చేత చెప్పేదానికి అర్హులు కాదు. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. నిత్య ప్రవృత్తి ఏకాగ్ర ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత జ్ఞాననిష్ట. ఈ జ్ఞాననిష్ట అనేటువంటి వెలుగు ఇప్పుడు వచ్చేసినాయా మనకి. దీపం అనేదానికి ప్రమిద ఏమి వైరాగ్యమే స్వరూపంగా కలిగినటువంటి ప్రమిద, అంతఃకరణమే ప్రమిద అయింది. భక్తి ప్రసాదాభిస్నేహశక్తి అనేటువంటి నూనె, తర్వాత బ్రహ్మచర్యాది సాధనా సంస్కారవత్ ప్రజ్ఞావర్తి ఒత్తి. బ్రహ్మచర్యాది అంటే యమనియమాది సాధనలు కలిగి ఇవన్నిటిది ఏదైతే అన్నింటి యొక్క సాధనల చేత అంటే పరిపక్వమైనటువంటి స్థితి నిష్ఠ కలిగి ఉండేటువంటిది ఒత్తి. తర్వాత వివేక ప్రత్యయం అంటే మీ భక్తి ప్రసాద స్నేహశక్తేన అంటే భగవద్భావన రూపమైనటువంటిదే, ప్రేమ రూపంగా ఉండేటువంటిదే ఇక్కడ ఉండేటువంటి గాలి. ఇలా ఉండేటువంటి దీనిలో ఇంకా చిమ్నీ చెప్పినాం కదా. విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష కలుషిత నివాతాపవరకస్థైన అంటే ఏ రూపమైనటువంటిది వచ్చి పడినా సరే, ఎట్లాంటి రాగద్వేషాలు వచ్చి నెత్తిన పడినా సరే వాటన్నింటినీ తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి చిత్తం ఆ చిత్తం అట్లా ఉంది, ఏర్పడినటువంటి చిత్తం. ఇట్లా ఉండేటువంటి దాంట్లో అందులో ప్రకటమవుతా ఉందే అది కూడా నిత్య అంటే నివృత్తియే ప్రవృత్తిగా కలిగినటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన నిష్ఠ ఉందే, సమ్యక్ దర్శన నిష్ఠ, అదే ఇక్కడ ప్రకాశించేటువంటి జ్యోతి. ఆ స్థితిని, ఆ జ్ఞాన దీపమును భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఇతని హృదయములో ప్రకాశిస్తుంది. ఏమండి? జ్ఞానదీపేన భాస్వత ప్రకాశిస్తుంది. ఇంకా ఆ ప్రకాశమే ఉంటే ఇంకా ఆ తత్వములో తను ఓలలాడుతూ ఉంటాడు. అదే ఇక్కడ ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది అది జరుగుతుంది అనమాట. భగవతత్వ ప్రకటన అనేటువంటిది అది జరుగుతుంది. ఏమండి? ఇది అర్థమైంది కదా ఇక్కడికి? ఎవరికైనా ఏమైనా ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఇందులో ఏం సందేహం లేదు సార్. మీకు సందేహం లేదు. ఇంకా మన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొక మాట సార్, అదే జ్ఞానము అన్నప్పుడు అంటే అదే ఇప్పుడు గీతలో ఉండే విషయాలన్నీ తెలుసుకోవడము, ఇవన్నీ తత్వాన్ని తెలుసుకోవడము ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అబద్ధం ఆడకుండా స్వచ్ఛమైన మనసుతో ఉన్నవారు ఇది మీనింగా అని అడుగుతున్నాను సార్. దీనికి అప్పుడే చెప్పాం కదా, బ్రహ్మచర్యాది సాధన సంస్కార వర్తిన అన్నాం కదా. మీరు చెప్పినటువంటిది ఆ ఒత్తిలో వచ్చేసింది. నియమనిష్ట గరిష్ఠుడు అనేటువంటిది ఏది ఉందో అది ఒత్తిలో ఉంది. అంటే నేను అనేది ఒక అజ్ఞాని అంటే ఒక చదువు సంస్కారం లేనటువంటి వాడు కూడా అబద్ధం ఆడకుండా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఈ స్థానాన్ని చేరుకోగలుగుతాడు కదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే అతని హృదయములో ఉన్నటువంటిది కూడా ఆత్మస్వరూపమే కదా. అదే సార్, అతని హృదయం, అతను సాక్షాత్తుగా ఆత్మస్వరూపమే. అతను కూడా చదువు అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది. బుద్ధికి సంబంధించిన దాంతో పని లేదు. నేను ఆత్మస్వరూపుడిని అవునా కాదా అనేటువంటిదే. రామకృష్ణ పరమహంస గారు ఏం చదువుకున్నారు? అంటే ఆయన అంతే చదివిండేది. రమణ మహర్షుల వారు ఏం చదువుకున్నారు? ఆయన స్వచ్ఛంగా ఆయన ఆదర్శం సార్. యాక్చువల్గా పలక పారేసి వెళ్ళిపోయినాడు. పలక పారేసిపోయినాడు అంటే ఇంక లెక్కేసుకోండి. కాబట్టి చదువు ఇవంతా పని లేదు. కావాల్సింది ఏంటంటే
సహజత్వంగా ఉండుట. అదే అదే నియమము, అదే నిష్ఠ, అదే స్వచ్ఛత, అదే అహింస, అదే సత్యము, అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. అదే సార్ నేను అనేది ఏంటంటే మీరు చెప్పినవి ఫాలో అయితే సరిపోతుంది కదా సార్. అంటే ఒకవేళ భగవద్గీత చదవలేకపోయినా అందులో సారాంశం తెలుసుకోలేకపోయినా సరే మీరు చెప్పింది ఖచ్చితంగా. ఫాలో అయితే దాన్ని చేరుకోగలుగుతాం కదా సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఒక అమ్మగారు వంట బాగా చేస్తారు. వంట బాగా చేసిన అమ్మగారు భోంచేస్తారు. అసలు వంట చేసేదే రానటువంటి వాడు కూడా భోంచేస్తాడు. వంట చేసేది వచ్చిన వాడైనా భోంచేసేదే. లేదు సార్. వంట చేయాల్సిన పనేలా. మనకు కావాల్సింది భోజనం చేయడం మనకు కావాలి. అమ్మగారు భోజనం చేశారు కాబట్టి అమ్మగారు భోజనం చేయాలని ఉందా అక్కడ? అమ్మగారు వంట చేసేది దేనికి? అమ్మగారు వంట చేసేది అందరికీ పెట్టడం కోసమే చేస్తారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆచార్యుల వారు, శంకరాచార్య స్వామి వారు ఇంత వివరంగా చెప్పారనంటే ఇదంతా మనకేమైనా తెలిసినన్నా? వారు ఆచార్యుల వారు దీని అర్థం ఎలా ఏంటి అనేటువంటి దాన్ని వారు చాలా స్పష్టంగా వారి యొక్క అనుభూతిలో ఉన్నారు కాబట్టి వారు దాన్ని అక్కడ వివరించారు. దాన్ని మనం పట్టుకొని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను చెప్పింది చాలా తక్కువగా చెప్పాను అనుకోండి, ఇంకా స్వామీజీ అయితే ఇంకా బాగా వివరంగా చెప్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఇవన్నీ పోతూ ఉంటాయి. మీరు బాగానే చెప్పారు సార్, బాగా అర్థమైంది. సంతోషం. మనం చెప్పుకుంటూ మనకు సరిపోయే భాషలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓకే, మనం దాంతో సంతోషపడదాం. కానీ ఇక్కడతో సంతోషపడకూడదు. దాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే అది ఇప్పుడు ఇంకా మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, భగవంతుడు ఇటువంటి జ్ఞానదీపమును మనందరి హృదయాల్లో వెలిగించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిద్దాం. అంతేగాని మనం ఏదో బయట దీపాలు పెట్టేస్తే ఆ భగవంతుడు సంతోషించేసి మనలో ఉండే అజ్ఞానాన్నంతా తొలగిస్తాడు అని అనుకుంటే అదేమో నాకు తెలదండి. నేను ఇంకేం చెప్పలేను. నేను ఒకటే ప్రార్థిస్తాను, హే భగవన్, నా హృదయంలో కూడా మీరు చెప్పినట్లుగా ఈ జ్ఞానదీపేన భాస్వత అనేటువంటి ఆ జ్ఞానదీపమును నా హృదయమునందు వెలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి జ్ఞానదీపాన్ని నాకు అనుగ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అందరూ కూడా అలాగే ప్రార్థించండి. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. వెరీ గుడ్ మా కేవలమ్మ. ఓం హరి ఓం హరి ఓం ఓం.